కరీంనగర్ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఇంటి నెంబర్ అలాట్ చేసేందుకు ఓ వ్యక్తి నుండి 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పంచాయతీ సెక్రటరీ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డాడు. వీనవంక మండలం చెల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం పూర్తయిన అనంతరం ఇంటి నెంబర్ కోసం గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇంటి నెంబర్ కేటాయించడానికి పంచాయతీ కార్యదర్శి నాగరాజు 20,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారుల్ని ఆశ్రయించాడు. రంగంలో దిగిన ఏసీబీ అధికారులు జీపీ కార్యాలయంలో సెక్రటరీ నాగరాజు 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకి కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని సూచించారు. బాధితులు వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కాగా జీపీ సెక్రటరీ ఏసీబీకి చిక్కడం పట్ల గ్రామస్తులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మన కరీంనగర్ జిల్లాలో ఒక రేడ్ అయింది. చల్లూరు మండలం చల్లూరు విలేజ్ వీనవంక మండల్. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ 1 శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ. వీరు ఒక కన్స్ట్రక్టెడ్ హౌస్లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసము 20,000 డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేశాము. దాని మీద 20,000 టింటెడ్ అమౌంట్ రెడ్ హ్యాండెడ్గా 20,000 తీసుకుంటూ మన చేతికి చిక్కారు. వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేయాలి. పట్టించిన వాళ్ళ పేరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని మేము చెప్తాము. మేము ఎవరి వివరాలు ఇవ్వము, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్. ఓకేనండి? ఓకే. మీ చేతుల్లో ఉందండి. ఎవరైనా లంచాల కోసం గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా మీరిచ్చే ట్యాక్సెస్, మీరు పే చేసే మీరు చాయ్ పైసలు, మీరు బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కునే పైసలు కూడా అందులోంచి ట్యాక్స్ మా జీతం కోసం వస్తాయి. మేమందరం గవర్నమెంట్ సర్వెంట్సే, గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు.